హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పనస ముక్కలతో పలావ్ చేసుకుందామండి. కూర కూడా వండుకుందాం. అదే కూరతో కొంచెం తీసి పక్కకి మిగతాది పలావ్ చేశానండి. పనస పలావ్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి. నేను కొంచెమే ట్రై చేశాను. ఎప్పుడైనా సరే పనస ముక్కల్ని మనం కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. హాఫ్ బాయిల్ అయినా సరే చేసుకోవాలి. అందులో ఉన్న జిగురు పోతుందండి, లేకపోతే జిగురుగా ఉంటుందన్నమాట. అలానే ముక్క కూడా వగరగా వస్తుంది అలా ఉడకబెట్టకపోతే. పనస ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. అవి ములిగేలా వాటర్ వేసుకొని జస్ట్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. మిగతాది కూరలో ఉడకాలి కదా. పూర్తిగా ఉడికినా పర్వాలేదు, అలానే మరీ మెత్తగా ఉడికిపోతే పీస్లా అయిపోతుంది. అందుకని కొంచెం ఉడికించుకున్నాను. అవన్నీ వాటర్ వంపేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పాన్ పెట్టుకొని మనం బిర్యానీకి మసాలా వేస్తాం కదా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలానే కొంచెం జీరా వేసానండి. బిర్యానీ మసాలా, కొంచెం కాజు, ఒక హాఫ్ స్పూన్ కాజు, మిగతావన్నీ చిన్న ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 యాలకులు, అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే కానీ బిర్యానీలో వేయడం వల్ల బాగుంటాయి. క్యాప్సికము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఆనియన్స్, అలానే క్యారెట్, అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలానే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఉంటే, బీన్స్, ఇంకా అన్నీ వేసుకోవచ్చండి వెజిటేబుల్ లాగా, బాగుంటుంది. ఇందులోనే టమాటా, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి మసాలా పట్టుకున్నాను కదండి. ఆ మసాలా నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, ఒక హాఫ్ స్పూను ధనియా పొడి వేసాను, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ అండి. ఇవి ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఎంటీఆర్ బిర్యానీ మసాలా, ఎంటీఆర్ అవన్నీ దొరుకుతాయి. అన్నీ మొత్తం స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. అండి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. కూర ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. పనస పిక్కల కూర, పనస ముక్కల కూర ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత మనం పక్కకి తీసుకున్నాం కదా, ఉడకబెట్టి పక్కకి తీసుకున్న పనస ముక్కలు వేసుకొని ఆ మసాలా మొత్తం, ఆ స్పైసెస్ అన్నీ దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. దగ్గరే ఉండి మనం ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకున్నాను నేను. కాసేపు అయింది. ఉడికిన తర్వాత నేను కొంచెం కూర పక్కకి తీసేసుకున్నానండి. ఉప్పు చూసుకొని పక్కకి తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా, అందువల్ల మొక్క తొందరగానే ఉడికిపోయింది. నేను డైరెక్ట్గా వేస్తున్నానండి. బాస్మతి రైసు నానబెట్టలేదు, మామూలుగా వేసేస్తున్నాను. కావాలంటే నానబెట్టుకొని వేసుకోవచ్చు. కాకపోతే నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. కడిగితే ఫ్లేవర్ పోతుందండి. మనం సీల్ ప్యాకే ఓపెన్ చేస్తాం కదా, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ పోతుందని నేను కడగలేదండి. అలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నా అండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, వాటరు ఎక్కువ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది. అలానే బాస్మతి రైస్ వేసాక అస్తమానం కలపకూడదు కూడా అండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించేయాలి. అలా దించి మూత పక్కన పెట్టేస్తే చక్కగా పొడిగా విడివిడిగా వచ్చేస్తుంది రైస్. కొంచెం తక్కువే తీసుకోవాలి కానీ ఎక్కువ తీసుకోకూడదు వాటర్. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను, నాకు సరిపోలేదు. పనస ముక్కల కూర రెడీ అండి, పక్కకి అయిపోయింది. ఇప్పుడు పలావ్ చేసుకుంటున్నాం మనం. పనస ముక్కలతో పలావ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తక్కువ చేసినప్పుడే ఎక్కువ టేస్ట్గా వస్తాయి, ఏంటో తెలియదు కానీ విడివిడిగా ఉందండి. నేను ఇలాంటప్పుడే స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుంటే ఇంకా సేపు అయ్యేసరికి ఇంకా విడివిడిగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.